విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక క, ఖ, గ, ఘ, ఞ, ఛ, ఛ, జ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. అయితే వృషభ రాశి అనగానే శుక్రుడి ప్రభావవంతమైన రాశి అని చెప్పచ్చు. ఆర్థిక స్థిరత్వము, విలాసాలు, ప్రేమ, జీవన వ్యవస్థలో పట్టుదల ఇలాంటివన్నీ వీళ్ళకు ఉంటాయి. అయితే పురుషులైతే ఎక్కువగా స్థిరత్వాన్ని, భద్రతని, ప్రేమని, కుటుంబ బాధ్యతలు, అలాగే స్త్రీలైతే విలాసవంతమైనటువంటి వస్తువులు, రుచులు, సాంప్రదాయ పరిపాలన, నైపుణ్యము, ఆర్థిక చైతన్యం ఇలాంటి వాటన్నిటి గురించి వాళ్ళపైన ప్రభావం ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎలా ఉంటుంది మాసం అంటే ఆగస్టు 4, 12, 20 వీళ్ళకి శుభకరమైనటువంటి రోజులు అని చెప్పచ్చు. ప్రమోషను, పదోన్నతి ఇలాంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. బ్యాంకింగ్, ప్రభుత్వ రంగాల్లో చక్కటి పురోగతి ఉంటుంది. రాష్ట్ర, విదేశీ మార్పులు, ట్రాన్స్ఫర్లు ఉండేటువంటి అవకాశము, చక్కటి అనుకూలమైనటువంటి కాలము. అలాగే వ్యాపారస్తులకు చక్కటి లాభాలు ఉంటాయి. జూలైలో ఎక్కువ, తర్వాత ఆగస్టులో కూడా అదే విధంగా కూడా కొనసాగడానికి ఆస్కారం ఉంది. అయితే కిరాణా కానీ లేదా ఇంటీరియర్ రంగము, విలాస వస్తువులు, వస్త్రాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కటి డిమాండ్ ఉంటుంది. చైనా భాగస్వామ్యము, దిగుమతి ఎగుమతుల ఒప్పందాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే మంచి బ్రాండింగ్లో, మార్కెటింగ్లలో విజయం ఉంటుంది. ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. సినిమా కానీ, కళలు కానీ, సంగీతం కానీ ఇలాంటి ఫెస్టివల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, మూవీ ఫెస్టివల్స్ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రదర్శనలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సినీ కళాకారులందరికీ, ఇతర కళా రంగాల వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు లభిస్తాయి. మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటుంది. అతి విలువైనటువంటి పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంగారము, విలువైన వస్తువులు కొనుగోలుకి ఇది సరైనటువంటి సమయం అని చెప్పచ్చు. 8, 12, 28 తారీఖులు ఆర్థిక లాభాలకి సూచనలు ఉన్నాయి. అయితే ప్రేమ వివాహంలో సహజ స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో సామరస్యానికి దోహదం చేస్తుంది. అలాగే విద్యార్థుల్ని గమనించినట్టయితే చక్కటి విదేశీ అవకాశాలు వస్తాయి. టెన్షను, అశ్రద్ధ కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఆగస్టు 6, 16, 24 తేదీల్లో ఫారెన్ అడ్మిషన్స్ కానీ, స్కాలర్షిప్స్ రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఫిలిప్స్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. అలాగే వాహనాల విషయాలు చూస్తే కనుక వాహనాలకి మరమ్మతులు కానీ, కొత్త వాహనాలని కొనుగోలు కానీ అవకాశం ఉంది. ఆగస్టు 10, 20 తేదీల్లో ఇలాంటి అవకాశాల సూచన ఉంది. అలాగే ఇంట్లో అంతర్గత మార్పులు చేయడానికి ఆగస్టు 12, 22 తారీఖులు అనుకూలం. స్థలము కొనుగోలు చేయడానికి కానీ, అమ్మకానికి కానీ చక్కటి కాలం అని చెప్పచ్చు. పాత కేసులు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త సంబంధిత కేసులు ఏవైనా ఉంటే కూడా ఇంకా పైకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోండి. అయితే పాత కేసులు క్లోజ్ అవ్వడం వలన మీకు ఆస్తి కలిసి రావడం జరగవచ్చు. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు కానీ, తలనొప్పులు కానీ ఉంటాయి. ప్రత్యేక జాగ్రత్త అవసరము. మెడ, కళ్ళ సమస్యలు, తగిన వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. మానసిక శాంతి కోసము ధ్యాన, యోగం వంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే మరి ఉదయము జపం చేయడం, ఓం శ్రీం శుక్రాయ నమః అనే మంత్రంతో శుక్రవారం రోజు శుక్రశాంతి కోసము ఈ జపం చేయండి. అలాగే పునర్వసు నక్షత్రాల్లో మనకి గోదానము కానీ లేదా గోవుకి గ్రాసం కానీ ఇవ్వండి. దానికి కొంచెం సేవ చేయండి. గోశాలలో కానీ, గుళ్ళో కానీ క్లీనింగ్ చేయడం అలాంటివి చేయండి. అలాగే కళలు కానీ, మ్యూజిక్ కానీ, ఇలాంటి సినిమా రంగాలు కానీ వరల్డ్ క్లాస్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఫిల్మ్ స్క్రిప్ట్లు, కథ, సంగీతంకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆగస్టు 15, 25 ఇలాంటి కాలంలో అవార్డులు, ప్రదర్శనలకి ఎక్కువ సంభావ్యత ఉంటుంది. అలాగే విలువైనటువంటి పత్రాలు, బ్యాంకింగ్ రసీదులు సురక్షితంగా ఉంచుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలు పైన కూడా మరొక్కసారి ఆలోచన చేసి మాత్రమే మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల్లో కానీ కొత్త అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. పవిత్ర యాత్రలు, స్థానికంగా దూరంగా వెళ్ళడం కానీ జరుగుతుంది. వీసా వివరాలు, ట్రావెల్ పత్రాలు కూడా మీరు కొంచెం సిద్ధంగా ఉంచుకోవడము, జాగ్రత్త పరచుకోవడం చేయండి. అలాగే ఆగస్టులో మీకు 4, 12, 20, 28, 6, 14, 22, 30లో కొంచెం జాగ్రత్త అవసరం అని చెప్పచ్చు. దోష పరిహారాలు ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది అంటే మీకు శుక్ర శని దోషాలకు సంబంధించి శుక్ర పూజ,
అలాగే నర్మదా నది పూజ, అలాగే తులసి పూజ, పేదలకు బట్టలు కానీ గ్రాసం కానీ ఆ గోశాలలో దానం చేయడము, గోపూజ, పితృతర్పణము ఇలాంటివన్నీ చేయడం కుటుంబ శాంతి కోసము, సంపూర్ణత్వం కోసము చక్కటి ఫలితాలను ఇస్తుంది అనమాట. అయితే ఈ ఆగస్టులో స్థిరత్వం కోసము, కెరీర్ పరిణతి, అలాగే మ్యారేజెస్ కోసము, కొంచెం పరీక్షల నుంచి బయటపడడానికి, ధైర్యంగా ముందుకు పోవడానికి, సరైన దిశలో వెళ్ళడానికి, అలాగే వైద్యుల సలహా తీసుకోవడానికి, పూజా మార్గాలు అవలంబించడానికి, ధ్యానం చేయడానికి, వీటన్నిటికీ కూడా చక్కటి అవకాశాలను ఇస్తుంది. వీటిని అవలంబించి మీరు ముందుకెళ్ళి మీ జీవితాన్ని ఇంకా సార్థకత చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.